సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. బడియేడు పిల్లలందరూ బడిలో ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ చాంపర్ నందు డిఈఓ దేవరాజులు, సర్వశిక్ష అభియాన్ పిఓ వెంకట రమణారెడ్డిలతో కలిసి జిల్లాలో ఈ నెల 13 నుండి జూలై 12 వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను బడికి పోతా కార్యక్రమం నిర్వహణకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన, బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, డిపిఓ, మోప్మా కార్మిక శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు బాలికలందరూ చదువుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, సంబంధించిన శాఖల అధికారులందరూ సమన్వయం చేసుకుని ఇంటికి వెళ్లి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలు బడికి వెళ్తున్నారా లేదని, బడికి వెళ్తూ మధ్యలో బడి మానేసిన పిల్లలను గుర్తించి ఎవరైనా ఉంటే వారిని సమీపంలో ఉన్న బడులలో చేర్పించాలని అధికారులను ఆదేశించారు. నేను బడికి పోతా కార్యక్రమానికి సంబంధించి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు నియమించాలన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి, ఎక్స్ అఫీషియో ప్రాజెక్టు కోఆర్డినేటర్ల చైర్మన్ గారు వివిధ శాఖలకు సంబంధించిన 14 మంది సభ్యులు ఉంటారని, మండల స్థాయిలో ఎంపీడీఓ చైర్మన్ గారు, ఎంఈఓ కన్వీనర్గా 10 మంది సభ్యులు ఉంటారని, గ్రామ స్థాయి కమిటీలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ గాను, హెడ్ మాస్టర్ కన్వీనర్ గాను 7 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. పిల్లలందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా బడిలో చేర్పించేదని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటాయి కింది స్థాయిలో పిల్లలను చదివించుకోలేని పరిస్థితి, వాళ్ళకి కొంచెం ఇంట్లో సమస్యలు ఏవేవో ఉంటాయి చెప్తారు వాళ్ళు. కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ సమస్యలు కూడా మనం పరిష్కరించి ఆ పిల్లలను స్కూల్లో చేర్పించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనం హాస్టల్స్లో వాళ్ళను అడ్మిషన్స్ ఇప్పించడం, బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీ హాస్టల్స్లో కూడా ఎక్కడైనా అవసరమైతే వాళ్ళు కూడా మనకు కోఆర్డినేట్ చేస్తారు. ఇంకా ఏదైనా వాళ్ళకి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే రెవెన్యూ ద్వారా కూడా పరిష్కారం చేస్తాం. తహసీల్దార్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఏదైనా ఇలాంటి కుటుంబాలు ఎవరైనా మాకు ఈ సమస్యలు ఉన్నాయి జనరల్గా అలాంటి సమస్య ఏదైనా ఉందంటే ఆ సమస్యను మనం రెవెన్యూ ద్వారా పరిష్కారం చేస్తాం. కరెక్ట్గా దృష్టి కూడా తీసుకెళ్ళి ఏమైనా పరిష్కారం చేసినట్టు సమస్యలు పరిష్కారం చేస్తాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనకు పిల్లలందరూ కూడా పిల్లలందరూ కూడా చదువుకోవాలి అనేటువంటిది మన అందరి ఉద్దేశం. ఆ ప్రకారం పిల్లలందరూ కూడా పట్టించాలని చదువుకోవాలి. కబ్జా కోరెల్లో ఉన్న తన స్థలాన్ని తనకు కేటాయించాలని చిత్తూరు నగరం చెందిన బాధితుడు రవిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా తన స్థలం కబ్జా చేశారని అధికారులను ఆశ్రయించిన తనకు న్యాయం చేయకపోవడంతో విసిగివేశారు. విసిగిపోయిన రవిబాబు చేసేది లేక షాప్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ చిత్తూరు చర్చి వీధిలోనే తేజ స్వీట్స్ స్టాల్ అధినేత వ్యాపారం కొరకు 10 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన స్థలాన్ని చిత్తూరుకు చెందిన ప్రసన్న అనే వ్యక్తి తన షాపు స్థలాన్ని కబ్జా చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో కొన్న షాపు స్థలం కాస్త శిథిలావస్థకు చేరుకోవడంతో స్థలంలో ఉన్న షాపుని డొమైనేషన్ చేయడానికి మున్సిపల్ అధికారులను కోరగా అధికారులు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ స్థలంలో ఈ భవనం శిథిలావస్థలో ఉన్నందున డొమైనేష్ చేయడానికి పూనుకోగా కొంతమంది కబ్జాదారులు కబ్జాకు పాల్పడుతున్నారని అన్నారు. దీనిపై 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలిపారు. తన స్థలాన్ని కబ్జా చేస్తున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నా పేరు రవి. ఈ వీధిలోనే తేజ స్వీట్స్ అనే స్వీట్స్ షాప్ రన్ చేస్తాను. నేను ఈ ప్రాపర్టీని డెవలప్డ్ కండిషన్ ఉన్నది బిల్డింగ్. దీన్ని 2015లో నేను కొన్నాను. దీని మీద డెమాలిష్ ఆర్డర్ ఉంది. ఈ డెమాలిష్ ఆర్డర్ పెట్టుకొని కూడా నేను ఈ బిల్డింగ్ని డెమాలిష్ చేయలేకుండా పోతాను. దానికి కారణం ఏంటంటే ప్రసన్న అతని అనుచరులు వాళ్ళు నాకు అడ్డుపడుతుంటారు. నేను పోలీస్ స్టేషన్లో ఇదివరకు చాలా వరకు కంప్లైంట్ ఇచ్చాను. ఎస్పీ దాకా పోయి కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. నాయకుల దగ్గర పోయినాను. నాయకుల దగ్గర నాకు న్యాయం జరగలేదు. నాకు తెలిసి మీడియా మిత్రులు నాకు ఏదైనా చేయాలనుకుంటే మీరుగా చేయాలని చెప్పేసి మీ ముందర వచ్చిందాన్ని. ఇలా మొత్తము ఈ బిల్డింగ్ ఏ కండిషన్లో ఉందో మొత్తం ఫోటోస్ సహా పెట్టండి. ఫోటోస్ మొత్తం ఉండాలి. చేసుకున్నారు అంటే వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటారు.
ఈడ కూర్చొని నైట్లో కూర్చొని తాగేది ఆడేది చేస్తుంటారు. ఇక్కడ ఒక 10-15 మంది నైట్లో కూర్చుంటారు. వాళ్ళకి ఏదైనా జరిగిందంటే కేసు నా మీద పడుతుంది. ఆ విషయం కూడా నేను పోలీసు వాళ్ళకి చెప్తే, నీ దగ్గర ఏమన్నా వాళ్ళు ఏమైనా బాడుగు తీస్తుంటారా, బాడుగు తీస్తుంటావా, వాళ్ళు ఏమైనా నీకు బాడుగు ఇస్తుంటారా నన్ను అడతారు. కానీ వాళ్ళని ఒక్కసారి కూడా ప్రశ్నించడం లేదు. వాళ్ళేమో రాత్రి యథావిధిగా రాత్రిలో మీకు అనుమానం ఉంటే రాత్రి అనేది చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ ఉండేది, మీరు చెక్ చేసుకోండి. ఎవరన్నా నైట్లో 10-15 మంది వస్తుంటారు. నాకు అన్ని విధంగా ఆటంకం కలిగిస్తున్నారు. నేను దీన్ని డెమాలిష్ చేయకుండా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ కేసు జరుగుతూ ఉంది. వాళ్ళ మీద డెమాలిష్ చేసేందుకు వస్తే అడ్డుపడి గొడవ చేసి కేసు పెట్టించి అన్ని కేసులు డిస్మిస్ అయింది. వాళ్ళు అప్పీల్ పోతున్నారు. హైకోర్టు పోయినారు. హైకోర్టులో కూడా డిస్మిస్ అయిపోయింది. ఆ కాపీ కూడా ఉంది. మీకు ఏమేమి కాపీ కావాలన్నా, ఏం డీటెయిల్స్ కావాలన్నా నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ బిల్డింగ్ డెమాలిష్ చేయాలా, నా దగ్గర ఆర్డర్ ఉంది. వాళ్ళు వచ్చి అడ్డుపడుతూ ఉంటారు. పోలీస్ ప్రొటెక్షన్ అడిగినాను. వీళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళ మీద, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ బిల్డింగ్కు సూపర్ స్ట్రక్చర్, దీన్ని కొట్టాల్సిన అవసరం లేదు, ఏ1గా ఉంది బిల్డింగ్ అని చెప్పేసి సర్టిఫై చేసినారు. ఆ సర్టిఫై వచ్చి దీంట్లో ఉంది, మున్సిపాలిటీ ఆఫీస్లో ఉంది. మీకు కావాలంటే పోయి చూసుకోండి. డెమాలిష్ చేయకుండా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కూడా అడ్డుపడుతుంటారు. నాకు ఎవరు సహకరించడం లేదు. ఇది రద్దీగా ఉండే జాగా కాబట్టి మెయిన్ రోడ్డు, హాస్పిటల్ పోయే రోడ్డు, మార్కెట్లో అన్ని కూడల్లో ఉండే రోడ్డు, ఇది జంక్షన్ కాబట్టి పొరపాటున ఎవరి మీద విరిగి పడితే కేసు నా మీద పడతారు. నాకు వీళ్ళ వల్ల, ఈ ప్రసన్న అతని అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉంది. వాళ్ళు ఇదివరకు కూడా బెదిరించి ఉంటారు. దాన్ని కూడా నేను ఎవిడెన్స్ సహా పెట్టుకుంటాను. నన్ను ప్రూవ్ చేయమంటే నేను ప్రూవ్ చేస్తాను. నా అంగడిగా వచ్చి వార్న్ చేసిపోయినారు వాళ్ళు. దానివల్ల మీరు సౌమ్యంగా అడుగుకుంటున్నాను పోలీసు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు చిత్తూరు నుండి తిరుమలకు పాదయాత్రకు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చిత్తూరు నుండి తిరుమలకు పాదయాత్రగా వస్తానని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అందుకు గాను తమ మొక్కును తీర్చుకోవడానికి చిత్తూరు నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రజలు పడిన ఇబ్బందులు, చిత్తూరు ప్రజలు ఇబ్బంది పడిన సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారు, ప్రసాదరావు గారు తెలిసి మన చిత్తూరుకి మంచి రోజులు రావాలని ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం జరిగింది, డీజేఎం గారు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది, ఎంపీ గారు అవ్వడం జరిగింది. కావున అదే ఉత్సాహంతో మేము ఆ రోజు ఎట్లా ప్రమాణం చేశామో అదే విధంగా, కానీ ఇక్కడి నుంచి చిత్తూరు నుంచి గోలా ఓడించి మహిళలు దండోపతండాలుగా తెలుగులో దర్శనానికి వెళ్తున్నాము. కాణిపాకు వయా కాణిపాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి దుష్ట పరిపాలనకి అంతం చేసి రామరాజ్యం రావాలనే సంకల్పంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం నుండి గురిజాల జగన్మోహన్ గారు, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు అఖండ విజయంతో గెలవాలని ఇక్కడ పాదయాత్ర చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొక్కులు తీర్చుకోవడం కోసం ఈరోజు అందరూ కలిసి తిరుమలకి పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుకుంటూ చిత్తూరు నగరాన్ని క్లీన్ సిటీగా చేద్దామని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. నగరంలోని 42వ వార్డు
44 రంగాచారి వీధి వార్డులో ఆకస్మికంగా పర్యటించి డ్రైనేజ్ కాలువలు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ జె అరుణ స్థానిక నాయకులతో కలిసి విధులన్నీ తిరిగి స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ నగరంలో ప్రధానంగా డ్రైనేజ్ కాలువలు దెబ్బతిన్న కలవట్ల సమస్యలపై స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఎన్నికల సందర్భంగా నగర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై వినతి పత్రం రూపంలో అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ కార్యకర్తలు ప్రజలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. నగరంలో సమస్యల పరిష్కారానికి నగర కమిషనర్ అధికారులకు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగిందని వాటిపై దృష్టి సారించి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదే తరహాలో వివిధ రకాల సమస్యలపై రోజువారీగా క్షేత్ర పర్యటనలు చేపడతామన్నారు. సో 42, 44 డివిజన్లలో ఏవైతే మురికి కాలువల్లో ఇష్యూస్ ఉన్నాయో, అలాగే ఇక్కడున్న చేపల మార్కెట్లో కూడా ఉన్న ఇష్యూస్ పైన నిన్నటి నుండే మన మున్సిపల్ కమిషనర్ గారికి ఏవైతే మనం ఆదేశించామో వాటిపైన వారు కూడా ఈరోజు పొద్దునే 6:30 నుండి మనతో పాటు అన్ని వీధుల్లో ఏవైతే క్లీన్ చేయాల్సిన బాధ్యత అప్పచెప్పామో వాటన్నిటినీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాగే ప్రతిరోజు కూడా ప్రతి 2 వార్డులలో ఏదో ఒక సమస్య పైన మేము విజిట్ చేసి వాటిని త్వరగా పరిష్కరించి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకునేకి మున్సిపాలిటీ శాఖ కావచ్చు, అలాగే ఇంకా వేరే జాగాల్లో ఏ రెవెన్యూ కావచ్చు లేదా ఇంటిగ్రేటెడ్ ఎనీ సబ్జెక్ట్ పైన కావచ్చు ప్రతిరోజు 2 వార్డులో ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దీనివల్ల చాలా విషయాలపైన అవగాహన వచ్చింది. సో కమిషనర్ గారికి అలాగే మా కార్యకర్తలకు కూడా అందరికీ ఏం చెప్తున్నానంటే, ప్రజలకి మనం ఏవైతే హామీ ఇచ్చామో వాటన్నిటిపైన ప్రతిరోజు లోకల్ లీడర్షిప్ కూడా వర్క్ చేస్తూ ఏదైనా ఇష్యూస్ ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు, నాకు కావచ్చు రిప్రజెంటేటివ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ, ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఒక పేపర్ పైన కంప్లైంట్ లాగా రైజ్ చేసి తెచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ జగన్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 17న ఈద్ ఉల్ అజహా పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వివిధ సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో జూన్ 17వ తేదీ బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు అందరూ సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని జంతువులను వధించిన లేదా అక్రమంగా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా జిల్లా స్థాయిలోనూ మరియు గ్రామ పంచాయతీ స్థాయిలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులను సక్రమంగా చేపట్టేలా డిపిఓ, మున్సిపల్ కమిషనర్లకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ, జిల్లాలో ఈద్ ఉల్ అజహా పండుగ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భద్రత ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న పోలీస్ శాఖ తరపున ఏఎస్పీ ఆరిఫుల్లాను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని, సమస్యలను వారి దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు. ప్రతి స్టేట్లో ప్రతి జిల్లాలో కూడా ఒక శాంతియుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిపించారు. దానికి ఏదైనా మీ వైపు నుంచి ఈ పర్టికులర్ ఏరియాలో అదర్వైజ్ ముందు నుంచి ఉన్న ఏదైనా ఇష్యూస్ ఉన్న వాటిని మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా ఆర్ అదర్వైజ్ మీకు ఏదైనా సపోర్ట్ అవసరమైనా కూడా మేము కూడా ప్రిపేర్ అవ్వచ్చన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. బక్రీద్ సందర్భంగా మనకు ఎలాంటి గొడవలు జరగకుండా మనం ఏం చేస్తే ప్రశాంతంగా ఫినిష్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఎలాంటి గొడవ జరగచ్చు. సో సబ్ డివిజన్ లెవెల్లో కూడా మా ఎస్డిపిఓస్ అండ్ స్టేషన్ లెవెల్లో మా ఎస్హెచ్ఓస్ కూడా రెగ్యులర్గా ఇంటరాక్షన్ అవుతున్నారు. మనకి గత 3 సంవత్సరాలుగా కూడా మేము తీసుకోవడం జరిగింది, ఎటువంటి ఘటనలు లేవు. అదేవిధంగా మనం ప్రశాంతంగా పండుగ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరితో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల ఎవరన్నా ఏమన్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అలా చేస్తే ఏమన్నా ఉన్నా కూడా ఇమీడియట్గా మా నోటీస్కి కనుక తీసుకొని వస్తే ఏ ఇన్సిడెంట్ పెద్దది కాకుండా చర్యలు మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు మా ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా
వాళ్ళు వాళ్ళ రూట్ మొబైల్స్తో సిద్ధంగా ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను 4,000కు పెంచడంతో కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 4,000కు పెంచడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. వృద్ధులు, వితంతు మహిళలు, హిజ్రాలకు 4,000 రూపాయల పెన్షన్ను అందజేస్తామన్నారు. తీసుకో మురళి. కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వికలాంగులు అనకూడదు, దివ్యాంగుల విభాగ అధ్యక్షులు మురళీ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి పెన్షన్ 6,000 చేసి వాళ్ళకి అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేయటం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ని 4,000కు కూడా పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 చేసి, తర్వాత 1000ని 2,000 చేసి పేదల పట్ల మరీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఆనాడు ఒంటరి మహిళలు అందరికీ, ఆఖరికి హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి పేదవారికి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తారని, సమాజం పురోగతి చెందాలంటే మానవ వనరుల వినియోగం తప్పనిసరి అని చిత్తూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన విద్య కోసం అధికారంలో ఉన్న ప్రతిసారి డిఎస్సి నిర్వహించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు. రాజ్యాంగ పరంగా రూపొందిన హక్కులను కాలరాసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నారా చంద్రబాబు నాయుడు రద్దు చేశారని అన్నారు. పేదవాడు భోజనం చేయకుండా అన్న క్యాంటీన్లు రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ నాడు నేడు పేరుతో విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్దే అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వి సురేంద్ర కుమార్, మాజీ మేయర్ కటారి హేమలత పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం హర్షం తెలుపుతా ఉంది, నిరుద్యోగ యువత మొత్తం కూడా హర్షం తెలుపుతా ఉంది. ఇదే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి, పెట్టుబడులు రాబట్టేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యువత అంతా కూడా ఒక భరోసా, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అందరూ కూడా ఒక భరోసాతో ఉన్నారు. ఇది చాలా స్వాగతించదగ్గ పరిణామం. ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రియమైన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే సంతకం చేస్తానని చెప్పాడు, కానీ సంతకాలు చేశాడు. 5 పైన ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఏ ముఖ్యమంత్రి చేయని ఘనత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంటే ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా 1, 2 చేయాలి అని భావిస్తాడు. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పతనం ఏమంటే 5 వాటిపైన ఏకదాటిగా సైన్ చేసి ఒక ప్రపంచ రికార్డ్ అనుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఏవైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం కోల్పోయిందో, అన్నా క్యాంటీన్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ పైన కావచ్చు, అనేక అంశాలపైన సంతకం పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన భూమి మనకి దక్కదు అని వాళ్ళు ఎలాగైతే కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చారో దానికి ఒక ట్రిబ్యునల్ కోర్టు పెడతారంట. కోర్టులో పోయి మన ఆస్తిని మనది అని ప్రూవ్ చేసుకుంటే మన ఆస్తి మనకు వస్తుంది అని చెప్పడం. అంటే ప్రజలని ఏ రకంగా భయపెట్టారంటే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తికి కూడా వారసత్వం లేని ఒక ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సరైన గుణపాఠం చెప్పి 93% మ్యాండేటరీ ఇచ్చారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్
175 నుంచి వెయిట్ ఫర్ 100 మిస్టేక్స్ దాకా వచ్చారు. వైనాట్ 175 దొబ్బింది. వెయిట్ ఫర్ 100 మిస్టేక్స్ కూడా నీ జీవిత కాలంలో జరగదు. తప్పు చేయని వ్యక్తి, తప్పును ప్రోత్సహించిన వ్యక్తి, తప్పుకు అండగా నిలబడని వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజకీయ జీవితంలో తప్పును చేసినట్టు కానీ ప్రోత్సహించినట్టు కానీ ఇప్పటి వరకు రుజువు కాబడలేదు. ఆఖరికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు కూడా అధికార బలంతో మదమెక్కి ఒక మహా దిగ్గజాన్ని అరెస్టు చేశామన్నటువంటి సునకానందాన్ని నువ్వు పొందినావే తప్ప నువ్వు పెట్టిన ఏ కేసులో కూడా, నువ్వు ఆరోపించిన ఏ ఆరోపణలో కూడా నిజం లేదని, నిజం కాదని నిరూపించబడ్డటువంటి వ్యక్తిత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు.